ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. అదృష్టవంతుడు బిడ్డ, నీ జీవితంలో వీరి రాకతో సంతోషం మీ సొంతమవుతుంది. నాపై 1000% నమ్మకంతో వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మన బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాము. బిడ్డ, ఇప్పటి వరకు ఈ 2 నాకు జరిగితే చాలని ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అయితే నువ్వు ఏది కోరుకుంటున్నావో అది నీకు ఈ వారంలోనే 2 జరిగేలా నేను చేస్తాను బిడ్డ. అది నేను ఇప్పుడు నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నాను నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను, విను బిడ్డ. జాగ్రత్తగా విను. ఇది కథని చెప్పుకోవడం కంటే నిజ జీవితంలో జరిగిన సంఘటనని నిన్ను చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది నిజంగా బాబాగారి యొక్క భక్తురాలికి జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన. అయితే ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంటుంది. తను చాలా కష్టజీవి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఆవిడ పడింది. అన్నింటినీ తట్టుకొని పెళ్లి వయసు వరకు వచ్చింది. అలా వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆవిడికి పెళ్లి చేసుకో అని పెళ్లి చేసి పంపించారు. పెళ్ళి అయిన తర్వాత తన జీవితం కొత్తగా ఆరంభమవుతుందేమో అని ఆశపడింది. కానీ భర్త తాగుడికి బానిసయ్యి ప్రతిరోజు కూడా ఆవిడ్ని హింసించడం మొదలుపెట్టాడు. ఆవిడకు 2 పిల్లలు. అదేవిధంగా ఆ పిల్లలిద్దరూ కూడా పెద్దవాళ్ళు అవ్వడం కూడా జరుగుతుంది. తన భర్త పూర్తిగా తాగుడికి బానిస అవ్వడం వల్ల అనారోగ్యంతో చనిపోతాడు. అదేవిధంగా ఎదిగిన పిల్లల్ని చూసుకుని తన జీవితంలో ఇలా నడి సముద్రంలో మునిగిన పరిస్థితి అయిపోయిందనమాట. నేను ఎప్పుడు ఏ తీరం వైపు వెళ్ళాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను బాబా. నా బిడ్డకు మంచి సంబంధం కుదిరి కనీసం నా జీవితం కాకుండా తన జీవితమైన ఆనందంగా ఉండేలా చూడండి బాబా అని ప్రతిరోజు కూడా బాబాగారికి మొరపెట్టుకుంటూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసుకొని నా బిడ్డకు మంచి సంబంధం వచ్చేలా చూడండి బాబా. అదేవిధంగా తన కొడుకు మంచిగా బీటెక్ వరకు చదువుకున్నాడు. నా కొడుక్కి మంచి ఉద్యోగం దొరికేలా చెయ్యి బాబా అని బాబాగారి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుందన్నమాట. అలా మొరపెట్టుకుంటూ ఉన్న తర్వాత, బాబా, ఎన్నో సంవత్సరాల నుంచి మీ పూజలు నేను చేశాను కదా. మీ పాదాల దగ్గరే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాను. నా జీవితం ఇటు సగం వరకు అయిపోయింది. కానీ నా పాపకు ఇప్పుడు 29 సంవత్సరాలు నిండాయి తండ్రి. అదేవిధంగా తన 30 సంవత్సరంలోకి కూడా అడుగుపెట్టింది. 30 సంవత్సరాలు వచ్చినా కూడా నా పాపకు పెళ్లి కావడం లేదంటే ఏ జాతక దోషం ఉందో అని అందరూ కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. నా బిడ్డ పరిస్థితి ఏమవుతుందో బాబా అని నాకు కాస్త ఆందోళనగా ఉంది తండ్రి. నిజంగా మీ పైన నాకు నమ్మకం నిజమైతే మీరు నాతో ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను బాబా. ఆ నమ్మకాన్ని మీరు నిజం చేస్తారని నేను అనుకుంటున్నాను. అబద్ధమని ఎప్పుడు అనుకోమంటారు, అది మీపైనే ఆధారపడి ఉంటుంది బాబా. నాకు ఈ మే నెల కల్లా కూడా మా పాపకి మంచి సంబంధం కుదరాలి, మా బాబుకి మంచి ఉద్యోగం రావాలి. అలా వస్తుంది బాబా. నాకు మా పాపకి మంచి సంబంధం కుదురుతుందని నేను నమ్ముతున్నాను బాబా అని ఆ రోజైతే తన సంకల్పం చేసుకుంటుందన్నమాట. ఇక సంకల్పం అయితే ఏ రోజైతే తను చేసుకుంటుందో అదే రోజు రాత్రి బాబాగారు ఒక వృద్ధుడి రూపంలో తన కలలోకి కనిపించారు. అలా కనిపించి, బిడ్డ, ఇంక నువ్వేమీ కూడా దిగులు చెందకు. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి బిడ్డ. నువ్వు ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నావో అది ఈ వారంలోనే నెరవేరుస్తానని ఒక వృద్ధుడి రూపంలో తనకి ఒక కల అయితే వస్తుంది. అయితే తెల్లవారవుతుందన్నమాట. అయితే ఉదయం లేచిన తర్వాత తనకు వచ్చినటువంటి కలను గుర్తు చేసుకుంటుంది. ఎవరో ఒక వృద్ధుడి రూపంలో వచ్చి ఇలా అన్నారని తన కొడుక్కి కూడా చెప్తుందన్నమాట. అలా చెప్పిన తర్వాత
తన యొక్క తమ్ముడు అంటే ఆ పెద్ద ఆవిడ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి, అక్క ఇక్కడ ఒక మంచి సంబంధం ఉంది, అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, తనకు వయసు కూడా చాలా దగ్గరగా ఒక 32 సంవత్సరాలు ఉంటుంది, తనకి 30 సంవత్సరాల అమ్మాయి కావాలి అంటే బీటెక్ చదివిన అమ్మాయి అయితే సరిపోతుందని ఫోన్లో చూపిస్తాడనమాట. అయితే అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చిందని చెప్తారు. అయితే ఇంకా అమ్మాయిని చేసుకోవడానికి వాళ్ళు వస్తారు. నీకు ఇష్టమైతే నాకు కూడా అబ్బాయి బుద్ధిమంతుడు, ఆస్తి ఉంది, ఒక్కడే కొడుకు, మంచి కుటుంబం అక్క, నాకైతే నచ్చారు, ఇక తల్లిగా నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకుని చెప్తే ఈ వారంలోనే వాళ్ళు పిల్లను వచ్చి చూసుకుంటారని వాడు చెప్తారనమాట. అయితే ఇంకా అంతకంటే నాకేం కావాలి, అమ్మాయి పెళ్ళి కావడమే కదా నాకు ముఖ్యమైనది అని వాళ్ళను కూడా రమ్మంటుంది. అయితే ఆ మే నెలలోనే ఆ వారంలోనే వస్తారనమాట. వచ్చిన తర్వాత చక్కగా అమ్మాయిని చూసుకుంటారు, అమ్మాయి కూడా నచ్చుతుంది, ఇంకా మంచిగా పెళ్లి సంబంధం కూడా ఖాయం చేసుకుంటారు. అలా అక్కడికి ఒక ముహూర్తం అయితే వారికి దొరుకుతుంది. కలలో వచ్చిన సంకేతం యొక్క అర్థం ఏమిటో ఆ విధంగా ఈవిడికి అర్థమవుతుందనమాట. అయితే అదే విధంగా వాళ్ళ అబ్బాయి కూడా ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ ఏంటంటే వాళ్ళ బాబుని ఉద్యోగంలో జాయిన్ అవ్వమని ఆ లెటర్ని వస్తాడనమాట. అంటే ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూలు అతను చేస్తూ ఉంటాడు. ఇంటర్వ్యూలో ఒక మంచి పెద్ద కంపెనీలో ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందనమాట. ఇక సమయం లేదు, నువ్వు ఎల్లుండే జాయిన్ అవ్వడానికి ట్రై చేయని ఒక లెటర్ వస్తుందనమాట. ఆ విధంగా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవుతాడు, సెలెక్ట్ అవుతాడు. ఇక ఆ అబ్బాయికి మంచి ఉద్యోగం అయితే అతనికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయితే అయిపోతాడనమాట. ఇది మొత్తం కూడా ఈ వారంలోనే, అంటే వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కూడా కుదిరిపోతుంది, వాళ్ళ అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం కూడా వస్తుందనమాట. బాబాగారు కల్లోకి చెప్పినటువంటి సంకేతం పరంగా ఇప్పుడు ఆ వారంలోనే వారికి 2 అద్భుతాలైతే ఆవిడికి జరిపించారనమాట. ఒక్క వారంలోనే బాబాగారు ఇంత అద్భుతాన్ని చూపించారని తనకు తానే ఆశ్చర్యపోతారు. ఏదైనా కానీ మనిషి జీవితంలో కష్టాలనేవి ఒక్కసారే వెంటే వస్తూ ఉంటాయి. అవి చూసి భయపడిపోతూ ఉంటాము. అలా కాకుండా కొన్నిసార్లు అదృష్టాలు కూడా వెంటనే వస్తూ ఉంటాయి. అవి చూసి ఆనందపడిపోతూ ఉంటాము. బిడ్డ, ఇదే మానవ జీవితం అనుకుంటే ఎలా కుదురుతుంది చెప్పు బిడ్డ. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడము, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడము ఇది జీవితం కాదు బిడ్డ. వేటినైనా కానీ ఎదుర్కొని నిలబడగలిగే శక్తి నీలో ఉండాలి. అలా ఉండాలంటే నీ యొక్క మనసును, దృఢ సంకల్పాన్ని, మీ యొక్క మానసిక స్థితిని బలపరుచుకోవడానికి ఇటువంటి కష్టాలనేవి వస్తూ ఉంటాయమ్మా. నారు పోసిన వారు నీరు పొయ్యకుండా ఉంటారా చెప్పు బిడ్డ. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీ కోరికలు ఏవైతే జరగాలని అనుకుంటున్నావో, ఏ అద్భుతమైతే నీ జీవితంలో జరిగితే నువ్వు సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావో, ఆ అద్భుతం అనేది నీ జీవితంలో జరిగేలా నేను చూస్తాను. ఏదో ఒక వారంలో నీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా జరిగేలా చూసుకుంటానని ఈరోజు నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను బిడ్డ. ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోవద్దు, ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు. ఒక్కసారి ఆలోచించు, మీ యొక్క సంకల్పం ఏమిటో ఆ సంకల్పం గురించి నాకు ఈరోజే వివరించి చెప్పు. అందుకు ఒక న్యాయమైన సంకల్పాన్ని నిన్ను ఖచ్చితంగా నీకు ఈ వారంలోనే అమలుపరిచే పూర్తి బాధ్యత నీ యొక్క తండ్రినైనా నేను తీసుకుంటాను బిడ్డ. కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచన మానవేసి ప్రతిరోజు కూడా సంతోషంగా ఉండడానికి, ఆనందంగా జీవించడానికి, మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.